బాపట్ల టైమ్ న్యూస్కి స్వాగతం. వేటపాలెం మండలం తహసీల్దార్ కార్యాలయం నందు మండలంలోని చల్లారెడ్డిపాలెం పంచాయతీ, రామన్నపేట పంచాయతీల పరిధిలోని కొనిజేటి నగర్ కాలనీ, వినాయకపురం, బాపాయి నగర్, న్యూ రోసయ్య కాలనీ, పార్వతీపురం కాలనీలకు చెందిన 18 సంవత్సరాలు పైబడిన వారికి ఆధార్ లేని 40 మంది యానాదులకు ఆధార్ ఎన్రోల్మెంట్ చేసుకున్నటకు బాపట్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ ద్వారా వచ్చినటువంటి లేట్ బర్త్ సర్టిఫికెట్లను వేటపాలెం ఎంఆర్ఓ పి శివపార్వతి మరియు ఎంపీడీఓ రాజేష్ చేతుల మీదుగా లబ్ధిదారులకు యానాది సంఘాల మహాకూటమి ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యానాది సంఘాల మహాకూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. కనీసం మినిమం నాలెడ్జ్ ఉండాలి కదా, అది ఏంటి అని పిల్లల్ని పంపించండి. మీకు ఇప్పుడు అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది, అప్పుడు పిల్లలు ఈ స్కూల్ నుండి ఆ స్కూల్ ఆ ఇయర్ అంతా వేస్ట్ అయిపోతూ ఉండేది. మీరేం చేయాలంటే, మీకు మ్యాక్సిమం మేము చాలా మండలాల్లో మేము చేసిన 7-8 మండలాల్లో ఇట్లా హాస్టల్స్ ఉంటాయి. మీకన్నా బాగా చూసుకుంటారు పిల్లలు. అసలు ఆడపిల్లకి ఇంకా మీ దగ్గరే సెక్యూరిటీ ఉండదు, వాళ్ళు అసలు ఆ గేటు దాటనేవారు. మగవాళ్ళు బయటికి లోపలికి రానివ్వరు, ఓన్లీ లేడీసే ఉంటారు. ఆడపిల్లలు దానికైతే చక్కగా 3 పూట్ల కడుపు నిండా ఫుడ్ పెడతారు, బట్టలు వాళ్ళే ఇస్తారు, బుక్స్ వాళ్ళే ఇస్తారు. మీరు అంటే వేరే ఊరు తిరుగుతున్నారు కాబట్టి మీరు ఎన్ని ఊర్లైనా తిరగండి. వేటపాలెం మండలంలో ఎస్పెషల్లీ ఎస్టీ కమ్యూనిటీలో ఉన్న యానాది కమ్యూనిటీస్కి గతంలో కూడా మనం బర్త్ సర్టిఫికేట్స్ ఇవ్వటం జరిగింది. అది చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరికీ బర్త్ సర్టిఫికేట్ లేకపోవటం వల్ల, వాళ్ళకి ఆధారం లేకపోవటం వల్ల అనేకమైన ప్రభుత్వ పథకాలని వాళ్ళు దూరం కావాల్సి వస్తుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన స్టేట్ టీము ఉన్న నరసింహులు గారు, అట్లాగే ఆదమ్మ గారు, తర్వాత సంజీవరావు గారు, తర్వాత నరేష్ గారు, వీళ్ళందరూ సహకారంతో గతంలో 110 బర్త్ సర్టిఫికేట్లు ఇవ్వటం జరిగింది వేటపాలెం మండలంలో. ఈరోజు నేను మన తహసీల్దార్ కలిసి మరో 40 ఇవ్వటం జరిగింది. దాదాపుగా పూర్తయింది, ఇంకా 20-30 పెండింగ్ ఉంటాయి. వాళ్ళు కూడా ముందుకు వస్తే వాళ్ళకు కూడా బర్త్ సర్టిఫికేట్ ఇచ్చి, తర్వాత మన మండలంలోనే సచివాలయంలో ఉన్న ఆధార్ సెంటర్ ద్వారా వీళ్ళందరికీ ఆధార్ కార్డులు ఇవ్వటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ పథకాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతూ ఈ సహకరించిన మన స్టేట్ టీము, తర్వాత సంజీవరావు గారు, తర్వాత నరేష్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. నా పేరు గంధల్ నరేష్. నేను రాష్ట్ర యానా సంఘాల మహాకూటమి యూత్ ఆర్గనైజర్గా పనిచేస్తున్నాను. మరి ప్రస్తుత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆధార్ ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా బాపట్ల జిల్లా కలెక్టర్ గారు మరి యానాదుల మీద దృష్టి పెట్టి, మరి ఎక్కువగా ఈ యానాది కమ్యూనిటీలోనే ఆధార్ లేదని చెప్పేసి తెలుసుకొని వీరికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించమని చెప్పి లోకల్ ఎంఆర్ఓ ఎంపీడీ వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి మేము వేటపాలెం మండలంలో కూడా సుమారు ఒక 7 యానా సంఘాలను టేకప్ చేసి ఇక్కడ ఆధార్ లేని వాళ్ళని సుమారు 150 మందిని గుర్తించడం జరిగింది. వీరికి మేము గత 5 నెలల నుంచి అర్జీలు వాళ్ళకి ద్వారా పెట్టించడం జరిగింది. మరి నెల కిందట ఒక 120 మందికి ఆధారు సంబంధించి లేట్ బర్త్ సర్టిఫికేట్లు ఆర్డీఓ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఒక 40 మందికి ఆధార్ లేట్ బర్త్లో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మరి మేము గతంలో తీసుకున్న 120 మందిని కూడా లోకల్ ఆధార్ సెంటర్ క్యాంపులకి పంపించడం జరిగింది. మరి వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆధార్ క్యాంపు వారు ఈ లేట్ బర్త్ సర్టిఫికేట్ ఒక్కటే సరిపోదు, గెజిటెడ్ ఆఫీసర్ ఆధార్ అప్డేట్ ఫామ్తో పాటు 3వ ప్రూఫ్గా, అడ్రస్ ప్రూఫ్గా ఏదైనా ఒక రిజిస్టర్డ్ హౌస్ నెంబరు, వీటితో ఉన్న సర్టిఫికేట్, రెసిడెంట్ సర్టిఫికేట్ కానీ, డొమిసైల్ సర్టిఫికేట్ కానీ, ఇవి 3వ ప్రూఫ్గా ఉంటే మాత్రమే మీకు ఆధార్ ఎన్రోల్మెంట్ చేయడం జరుగుతుందని చెప్పి జిల్లా కోఆర్డినేటర్ గారు వీళ్ళందరూ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి వచ్చేసినప్పుడు
మరి లోకల్ ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారితో మాట్లాడేసి మరి ఈ డొమిసైల్ సర్టిఫికేట్ కానీ ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ ఎలా ఇస్తారనేది వారితో మాట్లాడి పై అధికారులతో మాట్లాడి ఆధార్ సెంటర్ వారితో మాట్లాడి ఒక నిర్ణయానికి తీసుకొని ఈరోజు ఆ సర్టిఫికేట్లు ఇవ్వడానికి మరి అధికారులు ముందుకు వచ్చి ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా యానాది ప్రజలందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రస్తుతం ముగించుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై యానాది. జై యానాది. ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సంఘాల మహాకూటమి తరపున ఈ రోజున యాటపాలి మండలంలో ఆధార్ గురించి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గురించి మరి ఎండిఓ గారిని, ఎంఆర్ఓ గారిని కలవటం జరిగింది. అయితే గతంలో 120 మందికి ఇచ్చారు. ఈరోజు 45 నుంచి 50 వరకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి ఆధారు కార్డులు మంజూరు చేయడానికి సిద్ధం చేశారు. అయితే రెండో ప్రూఫ్ అడగటం వలన నెల్లూరు ఐటీడీ కింద ఒక ప్రూఫ్ తీసుకొని మనం ఎండిఓ గారిని, ఎంఆర్ఓ గారిని కలవటం వల్ల ఇది ఎలా చేయాలని ఆధార్ సెంటర్లకి, సచివాలయానికి ఫోన్ చేసి ఆఫీసర్లందరితో ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు మాట్లాడటం జరిగింది. వాళ్ళకి సులభంగా ఇక్కడ యాటపాలి మండలంలో ఉన్న అన్ని పంచాయతీల్లో యానాదులకి న్యాయం జరిగే విధంగా ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు ఈ రోజున చక్కని మార్గాన్ని, మంచి రూటును చూపించారు వాళ్ళు. అందుకని ఈ విషయంలో పాల్గొనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యానాదుల కోసం పాటుపడే ఈ రోజున సంజీవరావు గారు చెప్పినట్టుగా యానాదుల కోసం పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు కింద స్థాయిలో ఉండ మన యానాదుల్ని మరి పైకి తీసుకురావాలంటే, ప్రభుత్వ పథకాలు అందాలంటే ఆధారే కావాలి. కాబట్టి ముఖ్యంగా ఆధార్ ఉంటేనే మరి పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా స్కూల్కి వెళ్ళే పరిస్థితి ఉంది. మనకైనా అధికార పరంగా మరి గవర్నమెంట్ నిధులు ఏదైనా రావాలంటే ముఖ్యంగా ఆధారే. కాబట్టి దీనిపైన ప్రతి ఒక్కళ్ళు స్పందించి యానాదుల్ని బయటికి తీసుకొచ్చేసి రోడ్ల వంటి, చెట్ల వంటి, పుట్ల వంటి మైదాన ప్రాంతంలో, అడవుల్లో ఉన్న వాళ్ళని కూడా ఈ రోజున మన యానాది నాయకులు వాళ్ళపై పనిచేయడం జరుగుతుంది యానాదుల కోసం. అందుకని ఏటపాలెం పంచాయతీలో జరిగిన విధానాన్ని చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించుకొని నాయకులు, లీడర్లు కూడా పనిచేయాలని తెలియజేస్తున్నాం. ఈ రోజున ఎంఆర్ఓ గారు ఎంత స్పందించారంటే, ఎండీ గారు ఏ విధంగా సలహాలు ఇచ్చారంటే ఎక్కడ కూడా ఈ జిల్లాలో ఎండీ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ అలాగా స్పందించి యానాదుల కోసం పాటుపడి పనిచేస్తానికి ముందుకొచ్చి సలహాలు ఇచ్చి, వాళ్ళు మీడియా ముందు కూడా మాట్లాడి మీకోసమే పనులు చేస్తానికి మేము ఉంది, ఇంకెవరికో ఎందుకు చేస్తాం, మీరు ఇలాంటి పేదవాళ్ళ కోసం చేస్తాం, మీరు రావటమే కష్టం, అసలు వచ్చి మీకు అర్జీ ఇస్తానికి భయపడుతుంటే మీకు ఎలా పనిచేయాలి, అందుకని మీరు ఎవరు ఏదన్నా కానీ మీ సమస్యల మీద మీరే వచ్చి అడిగితే మేము చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎంఆర్ఓ గారు, ఏటపాలెం మండలం అధికారి అయిన ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా విన్నవాళ్ళు కూడా చాలా ఆనందించి మనకు ఆధార్ వస్తే, రేషన్ కార్డు వచ్చింది, రేషన్ కార్డు వస్తే ఖచ్చితంగా పక్కా గృహాలు ఏర్పడతాయని ఇక్కడ ఉన్న 50 మంది యానాది కులస్తులు మొత్తం కూడా సంతోషించడం జరిగింది. ఈ భాగంలో గందల నరేష్ గారు, ఇక్కడ 50 మంది యాటగిరి సంజీవరావు గారు, మరి జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ ఏటపాలెం మండలంలో జరుగుతున్న విషయాలన్నీ కూడా మరి ప్రభుత్వం దృష్టికి, అలాగే గవర్నమెంట్ దృష్టికి, ఈ రోజున అధికారంలో ఉన్న నాయకుల దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి పక్కాగా అన్ని కులాల్లో పేదవాళ్ళు ఎవరంటే యానాదులు, ఎస్టీ యానాదులే. కాబట్టి ఈ యానాదుల్ని గుర్తించి ఓటు కోసమే కాదు, వాళ్ళ అభివృద్ధి కోసం కూడా మీరు పాటుపడి వాళ్ళకి పక్కా గృహాలు ఇచ్చి ఇళ్ళు నిర్మాణం చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా యానాది సోదరులకి, నాయకులకి ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. జై యానాది, జై యానాది. వర్ధిల్లాలి యానాదుల ఐక్యత, వర్ధిల్లాలి యానాదుల ఐక్యత. ఈరోజు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ, పులరవాలు పంచాయతీ, సల్లారెడ్డిపాలెం పంచాయతీ, వేటపాలెం పంచాయతీ, వందలపల్లి పంచాయతీ, ఈ పంచాయతీల్లో ఉన్నటువంటి యానాదులకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు గత నెల క్రితం ఒక 120 మందికి ఇవ్వటం జరిగిందండి, ఆధార్లు లేని వారికి. అలాగే ఈరోజు ఇంకొక 40 నుంచి 50 మందికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు పూర్తిగా యానాదులకే ఇప్పించడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్య ఒక సమస్య ఇక్కడ ఎదురవుతుంది యానాదులకి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఒక్కటే కాదు, రెండో ప్రూఫ్గా ఏదైనా పెట్టమని చెప్పి కంప్యూటర్ ఆపరేటర్స్ మాకు చెప్పడం జరిగింది. అది సంబంధిత ఎంఆర్ఓ గారికి,
ఎండిఓ గారి దగ్గర ఈ యొక్క డిస్కషన్ మేము చేస్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నారు ఏం చేయాలనే దాని మీద. దీనికి ఈరోజు ఈ డేటాబేస్ సర్టిఫికెట్లు పంపిణీ కార్యక్రమానికి మా యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధికార ప్రతినిధి యాకశ్రీ నరసింహారావు గారిని ముఖ్య అతిథిగా ఈ రోజున మేము ఆహ్వానించుకోవడం జరిగింది. అలానే జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్న నక్కా నాగేశ్వరరావు గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి మేము సంపూర్ణంగా ఆహ్వానించుకున్నాం. ఇందులో భాగంగా వారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ డేటాబేస్ సర్టిఫికెట్లు ప్రతి ఒక్క యానాది సంఘం నాయకులు కూడా స్టేట్లో ఎవరైనా కానీ ఈ ఆధార్ల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ రోజు నుంచి కూడా రేషన్ కార్డులు ఈ యొక్క సర్వర్ కూడా వచ్చిందని చెప్పి మాకు తెలియజేశారు. దీని మీద కూడా ఎందుకంటే మన యానాదులకి పెడతానంటే ఆశ, కొడతానంటే భయం, ఈ యొక్క నినాదంతో మన వాళ్ళు పనిచేస్తుంటారు. పిలిస్తే కనుక రారు దేనికి కూడా. కానీ కొంతమంది చేస్తున్న పనిని కూడా మన మీద బురద తల్లే విధంగా మన యానాదుల్లో కొంతమంది నాయకులు మన వాళ్ళకే అడ్డుపడుతున్నారు. దయచేసి వారికి చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అడ్డుపడబాకండి. మీకు చేతనైనంతట్లో మీరు కూడా మన జాతిలో నాయకులుగా ఉన్న నేరానికి మీరు కూడా మన వాళ్ళకి ఒక మేలుకరంగా ఉండే విధం డేటాబేస్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఇవన్నీ ఉంటేనే ఒక ప్రభుత్వం అనేది మనకు స్పందించింది. అవన్నీ లేక ఎంతోమంది మనకు రావాల్సినటువంటి ప్రభుత్వ పథకాలకు ఎంతోమంది ఒక నిరాశలైపోతున్నారు, దిక్కులేని వాళ్ళుగా ఉంటున్నారు. కాబట్టి దీన్ని గమనించుకొని ప్రతి ఒక్క యానాది సంఘం నాయకులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వీటి మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి యాకశ్రీ నరసింహారావు గారికి, జిల్లా అధ్యక్షులు నక్కా నాగేశ్వరరావు గారికి, అలాగే మండలంలో ఉన్నటువంటి మహిళా నాయకురాలు వేటకి రాధమ్మ గారు, అలానే చేవూరి పావని గారు, సిహెచ్ లక్ష్మి గారు, అలాగే యూత్ స్టేట్ లీడర్గా పనిచేసినటువంటి గందళ్ళ నరేష్ గారు, మన కాలనీ పెద్దలు పోట్లూరు శ్రీని గారు, చేవూరు శ్రీని గారు, ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజానీకానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన యానాది అనే ఒక సంఘం అనేది మనకి ఉన్నది. దానికి సంబంధించి మనకు నాయకులు అనేవాళ్ళు ఇంతకుముందు లేరు, ఎవరికి వాళ్ళే నాయకులుగా చేసుకున్నారు. ఇప్పుడు మన బాపట్ల జిల్లా నుంచి యాకశ్రీ నరసింహారావు గారని మన నాయకుడు ఆయన వచ్చి ఈరోజు మన వేటపాలెం మండలంలో మన పంచాయతీల వారిగా అందరిని పిలిపించి అందరికీ ఆధార్ కార్డులు లేని వారికి ఆధార్ కార్డులు కల్పించి మనకి న్యాయం జరగాలని ఆయన పొద్దున్న నుంచి ఉదయం నుంచి మన కోసం పోరాటం చేస్తున్నారు. అందువల్ల మనకేంటంటే మనం కూడా గుర్తించుకొని మన పనులన్నీ ముగించుకున్న వచ్చారు. కాబట్టి ఇచ్చిన ఆధార్ కార్డులు మనకిచ్చిన డేటా బర్త్ సర్టిఫికెట్లు కానీ జాగ్రత్త చేసుకొని ఇప్పటికైనా వెలుగుపరుచుకొని మన జీవితాలని పిల్లల్ని చదివించుకోవటం కోసమైనా సరే ఈ ఆధార్ కార్డులు పుట్టించుకొని మనం ఎక్కడైతే నివాసం ఉంటున్నామో అక్కడే నిలబడి ప్రతి సాటికి మారిపోతా అక్కడికక్కడికో వెళ్ళి ఇక్కడికెక్కడికో వెళ్ళి పనుల కోసం దానికోసం దీనికోసం ఈరోజు ఆఫీస్కి వెళ్తే మన పని పోయిద్ది, మనకు డబ్బులు రావు అనే విధానం మనసులో పెట్టుకోకుండా ఎక్కడికైనా సరే ఒక నాయకంగా వెళ్తున్నామంటే ఇప్పుడు మాకు ఉన్నాయి కుటుంబ సమస్యలు ఉన్నాయి, మాకు కుటుంబాలు ఉన్నాయి. అయినా కానీ మేము ఎందుకు వస్తున్నాం? మన యానాదులు ఇట్లా వెనకబడి చెట్ల కింద గుట్ల కింద ఉండకూడదు, మనలో అందరిలాగే మన వాళ్ళు కూడా ఉండాలి ఒక లెవెల్లో అని చెప్పేసి మేము ముందుకు వస్తున్నాం. దానికి మీరు కూడా కృషి చేసి మాకు చేయూతనిచ్చి మాకు వెనక నిలబెడితే మేము ముందుకు మిమ్మల్ని ఎంత దూరం అయినా తీసుకెళ్తాం. ఒక జిల్లా లెవెల్లో అయినా సరే ఏ లెవెల్కి అయినా సరే తీసుకెళ్తాం మన నాయకులను పట్టుకొని. కాబట్టి ఇప్పటికైనా ఒక గ్రూపుల్లాగా తయారై గ్రూపుల్లో చేరండి. చాలా మంది చేరారు కానీ ఇంకా చేరాలి. గ్రూపుల్లో చేరాలంటే ఆధార్ కార్డు కావాలి, ఆధార్ కార్డు ఉంటే రేషన్ కార్డు కావాలి. ఈ లేనిది మనం గ్రూపులో జాయిన్ అవ్వలేం. కాబట్టి ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ మనకు కల్పించే వాళ్ళు నాయకులు చేస్తున్నాం. చేయించుకోండి, పని చేయించుకొని ఇవన్నీ జాగ్రత్తగా ఉండి మనోళ్ళు ఒక స్థాయిలోకి రావాలని నేను యానాదులు సంఘం తరఫున కోరుకుంటున్నాను. ఇక్కడ వేటపాలెం మండలంలో మన అధికారులు ఎంఆర్ఓ గారు కానీ ఎండిఓ గారు కానీ మనల్ని సందర్శించి ఇప్పుడు అందరికీ మీకు ఏ పనులు కావాలని మేము చేసి పెడతాం, చేయించుకోండి, మీరు ఎందుకని రాలేకపోతున్నారు ముందుకి అనేది వాళ్ళు మాట్లాడటం జరిగింది. మన నాయకులు కూడా అక్కడ మాట్లాడారు. మనకు అన్ని పనులు జరుగుతాయి మన వేటపాలెం మండలంలో. కాబట్టి మనోళ్ళు దీనికి అందరూ సహకరించి పనులు చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మన యానా సంఘాల తరఫున.